హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తానండి. ప్రాసెస్: ఆయిల్ పెట్టాను, ఆయిల్లో చెక్క లవంగాలు వేసాను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసానండి. ఇవి మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. మెసేజ్ పెడుతున్నారండి చేపల కర్రీ ఫుల్ వీడియో పెట్టమనేసి. ఆ రోజు నేను వీడియో తీయాలని తీయలేదండి. నెక్స్ట్ టైం వండినప్పుడు వీడియో కంపల్సరీ పెడతాను. నా వంటలు చూసి నాకు కామెంట్స్ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ట్రై చేసుకుంటున్నందుకు. ఈజీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. చాలామందికి థ్యాంక్స్ అండి. ఇట్లానే ఎప్పటికి నా వీడియోస్ చూడండి, నన్ను ఆదరించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టుకు మర్చిపోకండి. కొంచెం కామెంట్స్ అనేది నేను లేట్గా చూస్తున్నాను, ఏమనుకోకండి. ఏంది చూసి కూడా మెసేజ్ ఇవ్వట్లేదు అనేసి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నేను చేసే కర్రీ చాలా బాగుంటాయి, చాలా ఈజీగా అయిపోతాయి. కొంచెం ఆయిల్ ఎక్కువేనండి. నాకు ఆయిల్ ఎక్కువ లేకపోతే నాకు తినాలనిపించదు. కొంచెం తిన్నా నాకు ఆయిల్ ఉండాలి. ఇందులో కరివేపాకు, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అని ఇంట్లో చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది నాన్ వెజ్ కన్నా వెజ్జే ఎక్కువ తింటామండి. అందరూ అడుగుతున్నారు నాన్ వెజ్ అసలు చూపించట్లేదు అనేసి. నాన్ వెజ్ తినట్లేదు, ఈ మధ్య బంద్ చేసాము. చూపిస్తాను, నాన్ వెజ్ కూడా చూపిస్తాను. మటన్ ఫ్రై ఇవన్నీ చూపిస్తాను. ఇది అల్లం పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలండి. అల్లం ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయినాక టమాటాలు వేసానండి. 3 టమాటాలు కట్ చేసి వేసాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటా మంచిగా ఫ్రై ఆయిల్ బయటకు వచ్చింది కదండి. ఇవి శుభ్రంగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. వీటిని ఇవి కొంచెం పెద్దగా ఉంటేనే మా పిల్లలు ఇష్టపడతారు, నేను అందుకే పెద్ద కట్ చేశాను. ఈ వాటర్ అంతా పిండుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో డీమార్ట్లో దొరుకుతున్నాయి కదండి, తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవచ్చండి. మంచిగా కలుపుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ అంతా తినికినాక సాల్ట్ వేసుకోవాలి. రసం కూడా చాలామంది ట్రై చేశారంటండి, చాలా బాగా వచ్చిందంట రసం కూడా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచిగా అదంతా వినకాలండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. ఇదంతా మంచి దగ్గరకు అవ్వాలండి. వాటర్ అంతా టమాటాలోది దీంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఇలా వచ్చింది. వాటర్ అంతా మంచి దగ్గరకు అవ్వాలి. పసుపు అండి. స్మెల్ అయితే మట్టుకు చాలా బాగా వస్తుందండి. పసుపు వేసాక ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు కారం చూసారండి, కారం వేసాక ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా కలరు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. మొత్తం దగ్గరికి అయింది కదండి, కలర్ కూడా చాలా బాగుంది. కూర కూడా చాలా కుదిరిందండి, చాలా మంచిగా వచ్చింది. మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. దీంట్లో ఏం వాటర్ వేయలేదండి, ఏ పులుసులు వేయలేదండి. టమాటా గ్రేవీ తోటి ఇలా వచ్చింది. ఇది కారం కొంచెం ఎక్కువ వేసాను, బాగుంది కదా. దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి వేసుకుంటున్నానండి. నేను ఎక్కువ దేంట్లో చెప్పినట్టు మసాలా కూడా ఏమి వేయనండి, ఉట్టి ధనియాల పొడి వేస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? ఇట్లా రావాలండి. దీంట్లో బగారా రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం ఇట్లా చేస్తే. ధనియాల పొడి వేసారంటే చాలా మంచిగా వచ్చింది కదా, దగ్గరకు వచ్చింది కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరన్నా మీ మెసేజ్లు చూడకుండా ఉంటే సారీ అండి, కొంచెం లేట్గా చూస్తున్నాను.
బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.